నిజంగా ఆ కలియుగ దైవం కళ్యాణ్ బాబు కొడుకుని కాపాడాడా? ఏదన్నా దీంట్లో ఒక మూఢార్థం గాని, మూఢనమ్మకం గాని దాగుందా? ఆలోచిస్తే కలియుగ దైవం మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరికి కలియుగ దైవం అంటే ఈ యుగానికే దైవం ఆయన. అందరూ ఆరాధిస్తారు. హిందువుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆ కలియుగ దైవం దగ్గరికి వెళ్ళి తీరుతారు. అదే రకంగా ఆయనకి మొక్కుబడులు మొక్కుకొని అవి తీర్చుకుంటారు. ముఖ్యంగా ఆ కథ ఇక్కడ అక్కర్లేదు గానీ, వాళ్ళ యొక్క సమస్యలు తీరినప్పుడు గానీ, వాళ్ళు అనుకున్నవి గానీ, కష్టాలన్నీ పోయినప్పుడు గానీ, ఖచ్చితంగా వచ్చి తలనీలాలు సమర్పించడం అనేది అందరికీ ఆనవాయితీ. భారతదేశంలో హిందువులందరూ కూడా ఏదో సమయంలో ఉత్తరాది వాళ్ళు బాలాజీ అంటారు. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి అంటాం తప్పితే, అది ఎన్ని సంవత్సరాల క్రితం ఉందో ఆ గుడి, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ ఆ కొండల్లో 7 కొండల మధ్య ఎలా వచ్చాడో మనకి ఆ చరిత్రలోకి వెళ్ళక్కర్లే గానీ, ఆ తలనీలాల ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఉంటుంది. ఎందుకు సమర్పించాలి ఆయనకి? మన కష్టాలు తీరుతో తలనీలాలు సమర్పించడం ఏంటి? అంటే కలియుగ దైవాన్ని కోరుకుంటే ఆయన కొంగు బంగారం అంటారు. ఇది దీనికి జాతి గానీ, మతం గానీ కొంతమంది మతం కూడా ఎందుకంటే ముస్లిం కులస్తులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకోగా నేను చూశాను. ఇప్పటికి అది ఉంది. అలాగ చాలామంది వచ్చి ఆ తిరుపతి తిరుమలలో ప్రతి ఒక్కడు ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు పుట్టిన వెంటనే ఒక ఆచారంగా, సదాచారంగా కొన్ని ఇళ్లల్లో కొన్ని ఊళ్ళల్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఆచారాలుంటే ఈ పుట్టు వెంట్రుకలు తీర్చుకోవాలి, తనగా సమర్పించుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో హిందువులు ఇంకా మాట్లాడితే విదేశాల్లో స్థిరపడిన హిందువులు కూడా వాళ్ళ పిల్లలు పుడితే భారతదేశం వచ్చి మన తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పిల్లల తలనీలాలు ఇవ్వడం ఒక ఏడాది సమయంలో లేదు అంటే 3 ఏళ్ల సమయంలో పెట్టుకుని శాస్త్రాలు చెప్పినట్టుగా పుట్టింటికి సమర్పించుకుని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం మనకు రివాజు. అయితే ఇక్కడ చెప్పుకుంటే దానివల్ల నిజంగా జరుగుతుందా అంటే ఈ నిన్నటి జరిగిన సంఘటన చూస్తే భగవంతుడనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అది రాముడైనా, కృష్ణుడైనా, హనుమంతుడైనా ఎవరైనా సరే హిందువులకి భగవంతుడు అనేది విశ్వాసం. నమ్మకమే నారాయణుడు అనమాట. వాళ్ళ నమ్మకమే దేవుడు. ఆయన నారాయణుడు అంటే విష్ణుమూర్తి కానీ ఇంకోటి. ఎందుకు చెప్తుంటే ఎన్నో అతీతంగా జరుగుతున్న అద్భుతాలు సైన్స్ కూడా నమ్మలేనటువంటి విషయాల్లో ఆ భగవంతుడి లీలా వినోదాలు మనం ఎన్నో చూస్తాం. ఆయన కరుణ కటాక్షాలు చూపించడం చూసాం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరంగా చర్చ వచ్చింది కాబట్టి ఆవిడ అన్నా లెజినోవా అంటే పవన్ కళ్యాణ్ భార్య సాక్షాత్ ఆవిడ వచ్చి మన తిరుమలలో ఆవిడ ఇక్కడ పుట్టలేదు. రష్యాలో ఎక్కడో పుట్టింది, రష్యాలో పెరిగింది. నిజంగా కూడా రష్యాలో క్రిస్టియన్ సంబంధించి ఏదో బాప్టిజమా ఇంకో ఇజమో అందులోనే ఉండి ఉంటుంది. బహుశా ఆవిడ పుట్టినప్పటి నుంచి బైబిలే చదువుకుంటుగా మనలాగా ఈ సుప్రభాతము వెంకటేశ్వర స్వామి భజన చేసి ఉండదు ఆవిడ. కానీ తెలుసుకుంది ఆ స్వామి యొక్క నమ్మకం. నిజంగా తెలియనివాడు ఎక్కువ నమ్మకంగా ఉంటాడు, తెలిసినవాడు ఈకలు లాగుతారు. మనసులో పెట్టేసింది కొడుకు ప్రమాదం జరిగిందన్నప్పుడు ఈవిడ ఎక్కడుంది అక్కడే ఉండి ఉండొచ్చు. వీడికి ఏదో మళ్ళా ఏంటి బతికి బట్ట కడితే చాలు, నీకు అందరిలాగే మొత్తం భారతీయతలాగే నేను తలనీలా సమర్పించుకుంటానని అప్రయత్నంగా అసంకల్పితంగా ఆవిడ మొక్కేసుకుంది. ఆ తల్లి మనసు అంటే ఆ 8 ఏళ్ల మార్క్షంగా నిజం కూడా అగ్ని ప్రమాదం మనకి ఇక్కడ చిన్నగా వినిపించి ఉండొచ్చు కానీ చిన్నదేం కాదు, చాలా పెద్దది. ఎందుకంటే ఆ బాబు పక్కనే ఒక పాప చనిపోయింది. పాప ఆ మంటల్లో ఆ పాప చనిపోయింది ఆవిడ. మరి అలాంటిది ఏదని ఈ బాబుకు జరిగితే పవన్ కళ్యాణ్ కొడుకు అన్నా లెజినోవా కొడుకు ఆ కడుపు కోత ఎలా ఉంటుంది? అలా జరగకూడదని అభిమానులు కూడా ప్రార్థించారు, అన్ని దేవుళ్ళని ప్రార్థించారు. కానీ ఆ తల్లి మనసు బాగా తల్లడిల్లిపోయింది. ఆ తల్లడిల్లిపోయి వెంటనే చెప్తాను, ఎప్పుడైనా బాగా ప్రమాదం జరిగినప్పుడు ఎవరన్నా మన వాళ్ళు కూడా ఏ హార్ట్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఇంకో చోట ఏదో ప్రమాదం బస్సు ప్రమాదం వాడు ఉండాలని చెప్పి ముందుగా వచ్చే మన మనసులో వచ్చే దైవం ఎవరైనా ఉంటే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకు ఒక అర్జీ పెట్టేసుకుంటాం. ఇంకా ఏదైనా ఉంటే ఒక ముడుపు కూడా కట్టేస్తాం. అదొక ప్రాసెస్ లాగా. ఇంకా ఎవరిని ఇంకోళ్ళని సలహా అడగడం, సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళడం ఏమీ లేదు. మనసులో అసంకల్పితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తుడికి, ప్రతి హిందువుకి కూడా వచ్చే ఆలోచన వెంకటేశ్వర ఒక మొక్కుకుందాం, ఆ మొక్కుకోవడం వల్ల ఆయన కరుణిస్తాడు, ఆ కరుణించి మనల్ని కాపాడుతాడని భావన. ఇంతకుముందు చూస్తే ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నా లెజినోవా ఇది చూసిందంటే మనకి 3 సార్లు ముఖ్యమంత్రి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అది చూస్తుంటే, ఎందుకంటే తరచుగా ఆయన అదే చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గం కాబట్టి ఆయనకి మిగిలిన వాళ్ళందరికన్నా కొంచెం దగ్గర చుట్టం వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా ఒకసారి అలిపిరిలో ఈ నక్సలైట్లు దాడి ఏదో చేసి ఆ బాంబు బ్లాస్ట్ చేసేసారు ఆయన్ని.
ఆయన ఇలా లేచి బతికి లేచి వచ్చి ఆయనకి ఆ టైంలో స్ఫురించింది ఏంటంటే ఆయన ఇంటి దైవం, వాళ్ళ జిల్లా దైవం, అన్ని దైవం వెంకటేశ్వర దయ వల్ల నాకు ప్రాణహాని కలగలేదని చెప్పి అప్పటి నుంచి ఆయన అనుకున్నటువంటి మొక్కుబడులు అన్నీ తీర్చుకుని ఆ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి నాకు వెంకటేశ్వర దయానందకు నాకేం జరుగుతుంది ఇటువంటి అని చెప్పేసి రెట్టించిన ఉత్సాహంతో రాజకీయాల్లోకి ఆయన వెళ్ళడం జరుగుతుంది. అది ఇటీవల కాలం చూస్తే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన రెగ్యులర్గా వెళ్ళే గుడి ఏదైనా ఉందంటే వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆయన ఇలదైవం కులదైవం. ఆయనకి చెప్తాంగా ప్రత్యక్షంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క కొడుకుకి ఇలా జరిగితే ప్రమాదం జరిగితే అందులో బయటపడడానికి మొక్కు పెట్టాడు. ఆయనే నాకు కాపాడాడు. మరి అదేనా మన మూఢ విశ్వాసం అంటావా, మూఢనమ్మకం? ఇంతమంది ఇంతమంది భక్తులు ఇన్ని సంవత్సరాలుగా ఇంకా మాట్లాడితే యుగయుగాల నుంచి ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి, కానీ కలియుగ దైవం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే విష్ణుమూర్తి అవతారమేగా. ఆయన కోసం ఇలాగా పరిదీపించి కొన్ని వేల మంది రోజుకి ఇంకా మాట్లాడితే లక్షల్లో ఆ స్వామిని దర్శించుకోవాలి. ఆయనకి మొక్కులు కూడా రకరకాల మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది తులాభారం అని చెప్పి డబ్బు ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మాట వచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో ఈ మధ్యకాలంలో చూస్తే నెలకొకసారి 2 నెలలకోసారి వెళ్ళి వాళ్ళ మనవడితో అంటే లోకేష్ బాబు వాళ్ళ అబ్బాయితో దేవాంశుతో అక్కడికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, అన్నదానం కూడా అతని పుట్టినరోజుకి దానికి ఇప్పుడు ఇందాక అన్నా లెజినోవా ఎలా అయితే చేసిందో దానికి విరాళాలు ఆయనే ఇచ్చారు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక చూస్తుంటే. కాబట్టి అన్నా లెజినోవా చేసిన పనిలో ఆవిడకి ఇది మూఢనమ్మకంగా లేదు, ఆవిడకి గుడ్డి నమ్మకంగా బ్లైండ్గా విశ్వసించినట్టుగా నా కొడుకు రక్షించాడంటే దానికి సాక్షాత్ శిలారూపంలో ఉన్నప్పటికీ ఆ శక్తి స్వరూపం ఆయన వెంకటేశ్వర నన్ను రక్షించాడు అనే ఉద్దేశంలో అన్నా లెజినోవా వచ్చి ఆవిడించింది. అంటే వెంకటేశ్వరం పిలిస్తే పలికే దైవం అంటారు ఆయన్ని. ఇక్కడ కూడా మన భక్తికి ఇందులో డౌట్ సందేహాలు ఏమి ఉండకూడదు. భక్తి విషయంలో పూర్తిగా విశ్వాసం, పూర్తిగా శరణాగతి అనేది ఉండాలి. ఆ శరణాగతి ఇక్కడ అన్నా లెజినో అలాగే వెంకటేశ్వరుడు దివ్యలలో చూపిస్తే ప్రతి ఇంట్లో కూడా గమనిస్తే మన తల్లిదండ్రులలో, మన తాతలలో, మన ముత్తాతలను అడిగితే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఏదో ఇలాగ పలానా మీ అత్తయ్య పెళ్ళి అవ్వలేదురా పెద్ద వర్షం ఆ టైంలో మేము వెంకటేశ్వరుని కానీ మొక్కుబడి పెట్టుకున్నాము లేదా ముడుపు కట్టాము, ఆ సమయంలో సజావుగా మాకు పెళ్లి జరిగిపోయింది. ఒకళ్ళు హఠాత్తుగా ఏదో రైలు కింద పడిపోతే మీ తాతకి ఇలా జరిగింది, ఆ స్వామి దేవల్ల మళ్ళీ ఆయన మన ఇంటికి వచ్చాడు, ఎవరో రక్షించారు, బహుశా స్వామే ఆ రూపంలో వచ్చి జరిగారని చెప్పి ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర లీల ప్రతి ఇంటికి ఒకటి ఉంటుందన్నమాట. మీరు గమనిస్తే మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరమో లేకపోతే వాళ్ళు కుదిరినప్పుడల్లో ప్రతి ఇంటిలోంచి భారతదేశంలో ప్రతి నుంచి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్నాడు కాబట్టి తెలుగు వాళ్ళు కొంచెం ఎక్కువ వెళ్ళొచ్చేమో. కానీ ఇటీవల కాలంలో పరిస్థితులు గమనిస్తే ఆ ఉత్తరాది నుంచి తిరుపతిలో ఆ డేటా చూస్తే గణాంకాలు చూస్తే ఉత్తరాది వాళ్ళకి ఏదో యాక్టివేట్ అయినట్టారు. అక్కడ అయోధ్య ఆయన రాముల వారు ఉన్నప్పటికీ కూడా మనం గమనిస్తే ఇక్కడ వాళ్ళతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఉత్తరాది వాళ్ళతో ఇంకా బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి మనం గమనించవచ్చు భక్తుల్ని. గోవిందా గోవిందా అని ఇక్కడ సౌత్ పీపుల్ అంటుంటే వాళ్ళు కూడా ఆ భక్తి ప్రపత్తులతో మొక్కుతున్నారు. కాబట్టి నిజంగానే అని అసలు సందేహం ఉండకూడదన్నమాట. మనకి ఇందులో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మహత్యం ఆయన కనబరుస్తూ ఉంటే, ఆయన జనాలందరినీ భక్త జనాలందరినీ ఆయన కాపాడుతూ ఉంటే, ఆయన అభయాస్తంతో కాపాడుతూ ఉంటే ఇందులో ఇక మూఢనమ్మకం ఏముంటుంది? ఇంకా తలనీలాలు ఇవ్వడం ఎంతవరకు ఇది అది అంటే పురాణాత్మ ప్రకారం దానికి కొన్ని కథలు ఉన్నాయి, కాదనేది ఏం లేదు. అది ప్రత్యేకించి అయితే ఇక మాట్లాడితే మళ్ళీ ఇంకేమన్నా తిరుగు సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు అంతరిక్షంలోకి పంపించే వాళ్ళు కూడా స్వామివారిని ఆ చైర్మన్లు ఎవరు ఉంటారు కదా ఇస్రో చైర్మన్లు, ఆ స్వామివారికి మొక్కి ఇస్రోలోకి పంపించినటువంటి ఘటనలు ఉన్నాయి మనకి నెల్లూరు జిల్లా. ఇటువంటి విషయాలు కాబట్టి భక్తి విషయంలో మనకి సంకోచం ఏం అక్కర్లేదు. ఈ వెంకటేశ్వర లీలలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ విషయం లైమ్లైట్లోకి వచ్చింది కాబట్టి ఓం నమో వెంకటేశాయ అని మనందరం కోరుస్తూ ఆ స్వామివారి కరుణా కటాక్షాలకు లోనవుతూ ఈ కష్టాల కడగండ్ల నుంచి మనం అందరం బయటపడాలి. ఇది ఎప్పటికీ మూఢనమ్మకం కాదు. ఒక శక్తి క్షేత్రమే తిరుమల తిరుపతి, ఒక శక్తి స్వరూపమే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలకి ఇప్పుడు మన కళ్యాణ్ బాబు ఫ్యామిలీ ఎలా అయితే గురయ్యారో, కరుణ చూపించారో ఆయన స్వామివారు, మనమందరం కూడా తరిద్దాం ఖచ్చితంగా. బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండుగాక. స్వస్తి.